ఫస్ట్ ఈ బాబు నడవలేకపోతుండే, ఇట్లా షేకింగ్ ఉంటుండే, ట్రంక్ వైజ్ మనం పట్టుకుంటే కానీ నిల్చోకలేకపోతుండే. వర్ష మౌనిక మ్యామ్ కలిసాము. ఇప్పుడు ఇట్లా మనం హోల్డ్ చేస్తే స్ట్రాంగ్గా నిల్చుంటున్నాడు, హ్యాండ్స్ ఇస్తే వాక్ చేస్తున్నాడు. నా పేరు మానస, బాబు శివాంష్. ఈ బాబుని నేను వర్ష మౌనిక మ్యామ్కి కన్సల్ట్ అయ్యాను. హీ హ్యాస్ ఎ ప్రాబ్లం స్పైనోసెరెబ్రల్ అటాక్సియా. అంటే ఫస్ట్ ఈ బాబు నడవకపోతుండే, షేకింగ్ ఉంటుండే. స్పైనోసెరెబ్రల్ అటాక్సియా కాబట్టి షేకింగ్ ఉంటుండే, సిట్టింగ్ కూడా ప్రాపర్గా ఉండకపోతుండే. ఇప్పుడు సిట్టింగ్ వైజ్ ఓకే, అంటే స్ట్రాంగ్గా కూర్చుంటున్నాడు. అంతకుముందు పాకుతూ కింద పడిపోయేది, ఇప్పుడు అలా పడిపోవట్లేదు. అది అంతకుముందు ఇట్లా మనం హ్యాండ్ ఇస్తే నిల్చోకపోతుండే, ఇట్లా షేక్ అవుతూ నిల్చుండేది అనమాట. ఇప్పుడు స్ట్రాంగ్గా నిల్చుంటున్నాడు. ఏమైనా ఆబ్జెక్ట్స్ ఇస్తే స్ట్రాంగ్గా తీసుకొని ఆడుకోవడం అవి చేస్తున్నాడు అనమాట. నేను ఈ బాబు ఏం కావాలనుకుంటున్నానంటే వితౌట్ సపోర్ట్ ఈయన నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ 3 months కంప్లీట్ అయింది. ఇక్కడ మాత్రం నాకు అంటే విత్ సపోర్ట్ అయితే నడుస్తున్నాడు. ఇంకా కొంచెం ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అయితే నడుస్తాడు అనే నమ్మకం అయితే ఉన్నది. ఓటీ వైజ్ మ్యామ్ యాక్టివిటీస్ చేయిస్తున్నారు. ఎట్లా అంటే మనకు ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అయ్యేటట్టు, కమాండ్ ఫాలోయింగ్. అంటే మనకు అంతకుముందు నేను పిలిస్తే పలకపోతుండే, ఇప్పుడు మనం పిలవగానే ఒక 2 times పిలవగానే పలుకుతున్నాడు. గుడ్, ఆ ఇంప్రూవ్మెంట్ ఉంది. మళ్ళీ బొమ్మలు అనేవి ఇస్తే అంతకుముందు విసిరేస్తుండే ఫస్ట్, ఇప్పుడు అలా లేదు. ఎలా ఆడుకోవాలి అని ఆలోచిస్తున్నాడు అనమాట. కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనిపించింది. ఓటీ వైజ్ కాగ్నిటివ్ సైడ్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది. నెక్స్ట్ స్పీచ్ వైజ్ రాజ్యలక్ష్మి మ్యామ్ అంతకుముందు అసలు సౌండ్సే రాకపోతుండే, సౌండ్స్ వచ్చినా కూడా గట్టిగా వస్తుండే, గట్టిగా అరుస్తుండే. ఇప్పుడు అలా లేదు, స్లోగా ఆ రిథమ్ అనేది కొంచెం వాయిస్లో ట్యూన్ అయింది. బాబు సౌండ్స్ అవి చేస్తున్నాడు, అమ్మ అని పిలుస్తున్నాడు, అక్క అని పిలుస్తున్నాడు. ఆ ఇంప్రూవ్మెంట్ నాకు అనిపించింది. ఫిజియోథెరపీ సాయి సుమన్ సార్ చేయిస్తున్నారు. సార్ బాల్ మీద ఎక్సర్సైజెస్, ఈ నడుముకి స్ట్రెంత్ రావడానికి బాల్ మీద ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు. వాకింగ్కి ఈ ల్యాడర్ వాకింగ్ అండ్ ప్యారలల్ బాల్ వాకింగ్. నెక్స్ట్ మన కాళ్ళకి వెయిట్ కట్టి స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజ్ చేపిస్తున్నాడు. ఆ వాకర్తో ఎక్సర్సైజ్ అంటే నడిపించడానికి ట్రై చేస్తున్నారు. అంతకుముందు ఆ వాకర్ని ఇట్లా తోపుకి కింద పడిపోయేది, ఇప్పుడు ఆ బాబుకు వాకర్ అనేది ఇస్తే స్ట్రెయిట్గా నడుస్తున్నాడు, మంచిగా నడుస్తున్నాడు. అలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అనన్య మ్యామ్ మనకు ఫస్ట్ రింగ్ యాక్టివిటీ చేయిస్తారు, తర్వాత షేప్ ఐడెంటిఫికేషన్. ఈ బాబుకి అంతకుముందు ఐడెంటిఫికేషన్ అనేది రాకపోతుండే, ఫజిల్లో కరెక్ట్గా పెట్టడము అవి వస్తున్నవి. నెక్స్ట్ బీడ్స్ యాక్టివిటీ, కలర్ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ బీడ్స్ని తీసుకొని బాటిల్లో వేయడము, అలా యాక్టివిటీస్ కొన్ని చాలా చేయిస్తున్నారు. నెక్స్ట్ ఫజిల్స్లో ఫ్రూట్ నేమ్స్, యానిమల్స్ అవి ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది బాబుకి. స్పీచ్ రాజ్యలక్ష్మి మ్యామ్ ఫస్ట్ ఇంటరాక్షన్ కోసం ఫజిల్స్ అవి చేయించింది, తర్వాత ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫికేషన్. బాబు అంతకుముందు యానిమల్స్, మన ఫ్రూట్స్ అవి ఐడియా లేకపోతుండే, ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ ఇస్తే యాపిల్, బాల్ అలా ఐడెంటిఫై చేస్తున్నాడు అనమాట ఈ బాబు. నెక్స్ట్ ఫజిల్ అంటే బాక్సెస్ కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చేస్తున్నాడు, ఫజిల్స్ అవి. నెక్స్ట్ బాబు అమ్మ, అత్త, తాత అనే వర్డ్స్ అనేవి వస్తున్నాయి.